ఏం ఫోటోలు రప్పా రాజుగాడు ఆలోచన ఉండనే ఉండడమ్మా కొట్టకపోతే వాళ్ళ మాట వింటారా సార్ అంటే సరే సరే నేను ఇద్దరి నువ్వు చేయని ఇన్స్పెక్టర్ సరే ఒక దినము నేను క్లాస్లో ఉంటే వచ్చేసాడు ఆయన షబ్బీర్ వాళ్ళ నాయన ఆయనకు 7 మంది 8 మంది కొడుకులు వచ్చేసి నా కొడుకును కొట్టే అంత టోన్ మీరు నువ్వు అని కొట్టాడు వచ్చేసాడు. ఇంకా నేను ఏమీ చేయలేని పరిస్థితి, అందులో పొట్టిగా ఉన్నాను కాబట్టి అందరికి కనపడి పిల్లోళ్ళలో పిల్లోనిగా ఉండిపోయినా. సరే అందరితోనే ఈ వచ్చి ఆ మాట అంటూ ఉన్నాడు. బయట నుంచి శబ్దం వచ్చింది, రే వలి బుడన్ మస్తాన్ వాసా తీసుకొని రండ్రా, ఈ నా కొడుకు పని తీసుకొద్దాము అంటూ ఉంటాడు. ఎవరో శబ్దం వస్తా ఉంది బయట. సరే ఎవరో అని చూస్తే నాకు తెలిసినవాడే, అంతేగాని నాకు మాట చెప్పినాడో లేదో వీడు నాకు కొట్టేదానికి వచ్చినోడు ఎక్కడ పోయినాడు అడ్రస్ లేదు. సరే ఆవిడ షబ్బీర్ వాని పేరు. సరే తర్వాత వాడు ఏమేమి బాగా పోయినాడు, ఎక్కడెక్కడ పోయినాడు, దాదాపు 50 సంవత్సరాలు ఇది ఉంటుంది. 69 నుంచి 94, 95లోనూ ఒక దినం నా ఇంటి పోలీసు పోతా ఉంటాడు. ఎవరు అని గమనిస్తే 50 సంవత్సరాల తర్వాత వాడిని గుర్తుపట్టినా, అరే వీడు షబ్బీరే, గట్టోడు షబ్బీరే వీడు అని చూస్తే రే షబ్బీర్ అంటే పలకలే. రెండోసారి రే షబ్బీర్ అంటానే అవ ఉట్టారనిందే సెల్యూట్ కొట్టా. సార్ అంటా ఉన్నాడు, హజరత్ నువ్వు కొట్టిన దెబ్బలకు మా నాయనకి 8 మంది కొడుకులు. ఎంతమంది? 8 మంది కొడుకులు. 8 మంది కొడుకులు వకీళ్ళు అందరూ ఉండాలి. ప్రొఫెసర్ అంతా గవర్నమెంట్ సొత్తు తినేనో నేను ఒకనే. అది మీ కొట్టే ఫలితమే కానీ ఇంకా వేరేది కాదు అనే ఆ కాలంలో చదువుతూ మేము కొడతా ఉంటుంది. తిట్టు మా వయసులో ఎవరిని తిట్టిందిలే, కొట్టేదాము కొట్టేస్తా ఉంటుంది. ఆ కొట్టిన ఫలితం కొంతమందికి లాభము చేకూర్చుండొచ్చు. ఈ సందర్భంలో మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతకంత హిందీ చదువుకుని హిందీ విషయంలో ఈ దినం ఈ స్థితిలో ఉన్నాననుకోండి, ఇది అల్లా ఇచ్చినటువంటి కానుక. విషయంలో నేను 69లో గట్టులో అయ్యేవాడిని. ఇక్కడ గట్టు బి కొత్తకోట దగ్గర ఉంది గట్టు, అక్కడ అయ్యేవాడిని. సరే అక్కడ అయ్యేవాడిన తర్వాత పిల్లోడు నేను కొట్టేవాడిని బాగా. షబ్బీర్ అంటే నాకు గుర్తుకొస్తాను. మీ ఫ్రెండ్ ఉంటాడు షబ్బీరు, ఆ విషయంలో కొంతవరకు చెప్దాం మీకు అనిపిస్తుంది. నేను పిల్లోడు కొట్టేవాడిని.